హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అదృష్టమైన వేలితో వీడియోని ఓపెన్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. అదే అదృష్టమైన కళ్ళతో ఈ వీడియోని చివరి వరకు చూడాలని నా యొక్క చిన్న ఆశ. అలాగే మీ యొక్క కల్మషం విషం లేని మనసుతో ఈ వీడియోని సూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళితే, గరుడ పురాణం ప్రకారం ఒక మనిషి మరణించిన తర్వాత తన ఆత్మ ఇంటి దగ్గరే 13 రోజుల పాటు ఎందుకు తిరుగుతుంది? అసలు 1వ రోజు నుండి 13వ రోజు వరకు ఏమి చేస్తుంది? మీకు ఆత్మ యొక్క 13 రోజుల ప్రయాణ విధానం తెలియాలి అంటే మనం ముందుగా ఆత్మ శరీరాన్ని ఎలా వదిలి వెళ్తుందనే దాన్ని తెలుసుకోవాలి. ఆత్మ అంటే ప్రాణం లేని మనిషితో సమానం. ఆత్మ అరుస్తుంది కానీ వినపడదు, తను చూస్తుంది కానీ తను ఎవరికి కనిపించదు. దీన్నే ఆత్మ అంటారు. ఆత్మ అనేది శరీరాన్ని వదిలి వెళ్లడాన్ని ప్రాణం పోవడం అంటారు. గరుడ పురాణం ప్రకారం ఆత్మ శరీరాన్ని 3 రకాల రంధ్రాల ద్వారా వదిలి వెళ్తుందని చెప్పవచ్చు. మొదటగా బ్రహ్మరంధ్రం. ఇది మన తలపైన సెంటర్ లో ఉంటుంది. ఈ బ్రహ్మరంధ్రాన్ని మనం చిన్న పిల్లల్లో ఎక్కువగా చూడవచ్చు. చిన్న పిల్లలకు పుట్టగానే వారి తలపైన మెత్తగా పుంతలాగా ఉంటుంది కదా, దాన్ని బ్రహ్మరంధ్రం అంటారు. గొప్ప గొప్ప మేధావులు మరియు పాపం చేయని వారి ఆత్మలు ఈ బ్రహ్మరంధ్రం గుండా బయటకు వెళతాయి. ఇక రెండవది ఉపస్థ ద్వారం. ఉపస్థ ద్వారము అనగా మన జ్ఞానేంద్రియ రంధ్రాలు అని అర్థము. ముక్కులోని 2 రంధ్రాలు మరియు చెవిలోని 2 రంధ్రాలను ఉపస్థ ద్వారాలు అని అంటారు. పాపాలు తక్కువగా చేసి పుణ్యాలు ఎక్కువగా చేసిన వారి ఆత్మలు ఈ ఉపస్థ రంధ్రాల ద్వారా బయటకు వెళతాయి. ఇక మూడవది గుదాద్వారము. ఇది మనుషులకు కింద ఉన్న మలద్వారాన్ని గుదాద్వారము అని అంటారు. ఎక్కువగా పాపాలు చేసిన పాపాత్ముల ఆత్మలు ఈ గుదాద్వారము నుండి బయటకు వెళతాయి. ఇక మనిషి శరీరం నుండి ఆత్మ బయటకు వెళ్లిన క్షణం, అది ఒక మనిషి అబ్సెంట్ అయిన రోజు. ఆత్మ శరీరాన్ని వదిలిన మొదటి రోజు ఏం చేస్తుంది? ఫస్ట్ డే. మనం చాలా డెప్త్ గా కాకుండా చాలా షార్ట్ గా దీన్ని అర్థం చేసుకుందాం. ఉదాహరణకి, ఒక మనిషి, తన పేరు ఐలయ్య, తనకి 40 సంవత్సరాలు. అనుకోకుండా ఒక రోజు తనని అటుగా వెళ్తున్న ఉల్లిపాయల లోడు గుద్దేసి వెళ్లిపోయింది అనుకుందాం. అప్పుడు ఐలయ్య నీటి దాహంతో గిలగలా కొట్టుకుంటున్నాడు. చుట్టూరా ఎవరూ లేరు. కాసేపటికి ఐలయ్యకు తెలిసిన ఒక ఆయన అటుగా వచ్చి అతన్ని చూస్తాడు. అప్పటికే యాక్సిడెంట్ అయిన ఐలయ్య ప్రాణాన్ని వదిలేసి ఉంటాడు. ఫోన్ల ద్వారా అందరికీ తెలిసి ఇంటికి తీసుకెళ్తారు. చనిపోయిన ఐలయ్య శరీరాన్ని చూసిన ఆత్మ గందరగోళంతో ఇలా అంటూ ఉంటుంది, ఏయ్ ఐలయ్య, నీకు ఏమైంది? ఎందుకు ఇలా తెల్లటి బట్ట చుట్టుకొని పడుకున్నావు? ఐలయ్య, పలుకు, నేను నీ ఆత్మని, నన్ను నీలోకి పిలుచుకో. ఆత్మ అర్థం కాక ఐలయ్య భార్య మరియు పిల్లలు ఏడుస్తుండడం చూసి మళ్ళీ ఇలా అంటూ ఉంది, ఓయ్ లక్ష్మి, ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? పిల్లలు ఎందుకు గుండెలు బాదుకుంటున్నారు? లక్ష్మి, నాకు దాహంగా ఉంది, త్వరగా వెళ్లి నీళ్లు తీసుకురా, వెళ్ళు అని ఆత్మ పిచ్చిలేసిన దానిలాగా అటు ఇటు తిరుగుతూ ఉంది. కానీ ఎవరు పట్టించుకోవడమే లేదు. ఇక రెండవ రోజు. ఇది ఐలయ్యకి రెండవ రోజు. తను ఈ లోకంలో లేనని, చనిపోయానని తెలిసి అర్థమైన రోజు. ఐలయ్య ఆత్మకి పాపం చాలా బాధగా ఉంది. పెళ్లిడికి వచ్చిన బిడ్డకి పెళ్లి చేయకుండా చచ్చానని ఒంటరిగా చాలా బాధపడి కుమిలిపోతున్నాడు. ఐలయ్యకి తన ప్రేత శరీరం మొదలైంది. ప్రేత శరీరం అంటే చనిపోయిన వారి ఆత్మ ఒక సూక్ష్మ రూపంలో మళ్ళీ తయారవుతుందని అర్థం. ఇక 3 నుండి 7 రోజుల వరకు ఐలయ్యకి 3వ రోజు పిండ ప్రదానాలు చేస్తారు. ఆ పిండ ప్రదానం చేయడం వలన ఐలయ్య ప్రేత శరీరం మరింత బలంగా మారుతుంది. ఇక ఐలయ్యకి తను చనిపోయాడని ఒక గట్టి క్లారిటీ వస్తుంది. 3 నుండి 7 రోజుల కాలంలో ఐలయ్య ప్రేత శరీరం తాలూకా తల, మెడ, భుజాలు, తన నాభిరేఖ మరియు తన గుండె ఇంకా నడుము, తన ప్రేత శరీరం సంపూర్ణంగా తయారవుతుంది. ఇప్పుడు 8 నుండి 10 రోజుల వరకు. 8 నుండి 10 రోజుల కాలంలో ఐలయ్య శరీరం భూమితో సంబంధాన్ని వదులుకున్న సమయం. ఈ 8 నుండి 10 రోజుల్లో తన కుటుంబ సభ్యుల్ని చాలా మిస్ అయ్యి వారందరి చుట్టూ ఆత్మలాగా తిరుగుతూ ఉంటాడు. ఎంత మాట్లాడాలని ట్రై చేసినా ఎవరు వినరు, చూడరు. ఐలయ్య ప్రేత శరీరంలో తొడలు మరియు కాళ్ళు అన్ని సంపూర్ణంగా తయారయ్యి యమలోక ప్రయాణానికి సిద్ధంగా ఉంటాడు. ఇప్పుడు 11 నుండి 12 రోజుల సమయం. ఐలయ్య చనిపోయి ఈ రోజుకి 12 రోజులు అవుతుంది. తన కూతురు చేసిన వంట తిని ఎన్ని రోజులైందని ఏడుస్తూ అరుగు మీద కూర్చొని ఉంటాడు. అప్పుడు ఐలయ్య భార్య వచ్చి ఐలయ్య పక్కన కూర్చుంటుంది. ఐలయ్య ఆ క్షణం ఎంతో సంతోషపడతాడు. అప్పుడే ఐలయ్య తన స్పర్శ లేని చేతితో తన భార్యను తాకబోతుండగా ఐలయ్య అని ఎవరో తెలియని గొంతు వినిపిస్తుంది. ఎవరు అని ఐలయ్య తిరిగి చూడగా వారు వింతైన రూపంతోనే యమదూతలు. ఇప్పుడు ఆఖరి రోజైన 13వ రోజు. ఇక అసలు ఘట్టం మొదలు. ఐలయ్య తన కుటుంబానికి, తన అందమైన కూతురు కోమలాకి, ఈ భూమికి శాశ్వతంగా దూరం అవుతున్న రోజు ఇది. ఇక యమలోకానికి ప్రయాణం మొదలు. ఐలయ్య తన అందమైన కూతురుని చూస్తూ మనసులో ఇలా అనుకుంటున్నాడు, చూడు కోమల, నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కడుపున కొడుకుగా పుడతా తల్లి అని యమలోకానికి ప్రయాణం మొదలు పెడుతుంది ఐలయ్య ప్రేత శరీరం. ఈ 13 రోజులు హిందూ మతంలో చాలా పవిత్రంగా తప్పకుండా పాటించే రోజులు. మరి మన ఐలయ్య 13 రోజుల స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరింత కంటెంట్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.